మే 3న విడుదలైన శబరి ఒక ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్. సీనియర్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. కథా నేపథ్యం: శబరి అంటే వరలక్ష్మి, తన కూతురు రియా అంటే ప్రాణమిచ్చే తల్లి. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటూ తన బిడ్డను పెంచుకుంటుంది. అయితే అనుకోకుండా తన బిడ్డ ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. తన కూతుర్ని కాపాడుకోవడానికి శబరి ఎలాంటి సాహసాలు చేస్తుంది, ఆమె ఎదుర్కొన్న మానసిక ఆందోళనలు ఏంటి అనేదే ఈ చిత్ర కథ. ఇందులో తల్లి ప్రేమతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. నటి వరలక్ష్మి శరత్ కుమార్ శబరి పాత్రలో, దర్శకత్వం అనిల్ కాజ్, నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా, సంగీతం గోపి సుందర్. ఇతర నటులు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి. మేకింగ్ అండ్ షూటింగ్ విశేషాలు: లొకేషన్లు: ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా హైదరాబాద్, విశాఖపట్నం మరియు కొడైకెనాల్ పరిసరాల్లో జరిగింది. థ్రిల్లర్ మూడ్ కోసం కొడైకెనాల్లోని అడవి ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. యాక్షన్ సీక్వెన్స్: వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా కోసం కొన్ని రిస్క్ ఉన్న స్టంట్స్ స్వయంగా చేశారు. ఒక తల్లిలోని ఆవేశాన్ని చూపించడానికి ఆమె తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నారు. సంగీతం: గోపి సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఉత్కంఠను పెంచడానికి బాగా ఉపయోగపడింది. షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలు, ప్రమాదాలు. వరలక్ష్మి డెడికేషన్: షూటింగ్ సమయంలో వరలక్ష్మికి చిన్న చిన్న గాయాలైనప్పటికీ ఆమె ఏమాత్రం విరామం తీసుకోకుండా పనిచేశారని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తీస్తున్నప్పుడు ఆమె చాలా కష్టపడ్డారు. క్లిష్టమైన వాతావరణం: కొడైకెనాల్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అడపాదడపా కురిసిన వర్షం వల్ల యూనిట్ చాలా ఇబ్బంది పడింది. జారుడుగా ఉన్న నేలపై పరిగెత్తే సీన్లు తీస్తున్నప్పుడు చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. సరదా క్షణాలు: సెట్స్ లో వరలక్ష్మి చాలా హుషారుగా ఉండేవారట. ఎంత సీరియస్ సీన్ అయినా సరే షార్ట్ గ్యాప్ లో జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవారని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. పాజిటివ్స్: వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన నటన, తల్లి కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు సినిమాకు బలం చేకూర్చాయి. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. నెగటివ్స్: కథనం కొంచెం నెమ్మదిగా సాగటం, కొన్ని సీన్లు ఊహించదగ్గవిగా ఉండటంతో మాస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. మొత్తానికి ఒక తల్లి పోరాటాన్ని చూడాలనుకునే వారికి ఇది ఒక మంచి సినిమా. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ ప్రక్రియలో చిత్ర యూనిట్ చాలా సవాళ్లను ఎదుర్కొంది. 3 భిన్నమైన లొకేషన్లు. సినిమా కథాగమనం ప్రకారం 3 రకాల వాతావరణం అవసరమైంది. అందుకే దీనిని 3 ప్రధాన ప్రాంతాల్లో చిత్రీకరించారు. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలోని అందాలను, నగర వాతావరణాన్ని ఇక్కడ షూట్ చేశారు. హైదరాబాద్ ఇండోర్ సీన్లు మరియు కొన్ని కీలక యాక్షన్ ఘట్టాలను ఇక్కడ చిత్రీకరించారు. కొడైకెనాల్ సినిమాలోని థ్రిల్లింగ్, మిస్టరీ ఎలిమెంట్స్ కోసం కొడైకెనాల్లోని దట్టమైన అడవులను ఎంచుకున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ సాహసాలు: ఈ సినిమా మేకింగ్ లో వరలక్ష్మి డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డూప్ లేకుండా యాక్షన్. క్లైమాక్స్, కొన్ని చేసింగ్ సీన్లలో ఆమె డూప్ లేకుండా స్వయంగా నటించారు. శారీరక శ్రమ: అడవిలో పరిగెత్తే సన్నివేశాల కోసం ఆమె చాలా కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో ఆమెకు చిన్న చిన్న గాయాలైనా లెక్క చేయకుండా కంటిన్యూ చేశారట. గడ్డకట్టే చలిలో షూటింగ్. కొడైకెనాల్ షెడ్యూల్ సమయంలో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండేది. విపరీతమైన మంచు మరియు చలి వల్ల కెమెరా లెన్స్లు తరచూ మొద్దుబారిపోయేవి. తక్కువ వెలుతురు ఉన్న సమయంలో కూడా షూటింగ్ చేయాల్సి రావడంతో టెక్నికల్ టీం చాలా కష్టపడింది. సైకలాజికల్ ఎలిమెంట్స్ కోసం రీసెర్చ్: దర్శకుడు అనిల్ కాజ్ ఈ సినిమాను సిద్ధం చేయడానికి మానసిక విశ్లేషకులకు సంబంధించిన అంశాలపై రీసెర్చ్ చేశారు. మేకింగ్ సమయంలో వరలక్ష్మి పాత్రలోని 2 విభిన్న షేడ్స్, ఒక తల్లిగా ఎమోషనల్ పర్సన్, ఒక బాధితురాలుగా సైకో మోడ్ పర్ఫెక్ట్ గా రావడం కోసం చాలా టేక్స్ తీసుకున్నారట. సంగీతం, నేపథ్య సంగీతం: మేకింగ్ లో గోపి సుందర్ అందించిన సంగీతం కీలక పాత్ర పోషించింది. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం కాబట్టి ప్రతి సన్నివేశానికి తగ్గట్లుగా సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ఎక్కువ సమయం కేటాయించారు. షూటింగ్ సమయంలో జరిగిన చిన్నపాటి ఇబ్బందులు: కొడైకెనాల్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జలగలు, పురుగుల వల్ల చిత్ర యూనిట్ చాలా ఇబ్బంది పడింది.
అడవిలో షూటింగ్ సామాగ్రిని మోసుకెళ్లటం పెద్ద టాస్క్ అని, కొన్ని చోట్ల వాహనాలు వెళ్లే వీలు లేక యూనిట్ సభ్యులే స్వయంగా మోసుకెళ్లారని మేకింగ్ వీడియోల్లో పేర్కొన్నారు. మొత్తానికి ఒక తల్లి తన బిడ్డ కోసం చేసే పోరాటాన్ని చాలా సహజంగా చూపించడానికి మేకర్స్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. వరలక్ష్మి యాక్షన్ ఇమేజ్ కి ఈ సినిమా ఒక కొత్త కోణాన్ని ఇచ్చింది. శబరి సినిమా సెట్స్ లో వాతావరణం సినిమాలోని థ్రిల్లింగ్ సీన్లలా కాకుండా చాలా సందడిగా ఉండేదట. వరలక్ష్మి శరత్ కుమార్ తన సరదా స్వభావంతో సెట్స్ మొత్తాన్ని హుషారుగా ఉంచేవారు. వరలక్ష్మి అల్లరి. తెరపై చాలా గంభీరంగా నెగటివ్ రోల్స్ లో కనిపించే వరలక్ష్మి నిజ జీవితంలో చాలా జోవియల్ పర్సన్. షూటింగ్ గ్యాప్ లో ఆమె యూనిట్ సభ్యులందరిపై జోకులు వేస్తూ ఉండేవారట. ముఖ్యంగా క్లిష్టమైన అడవి లొకేషన్లలో అందరూ అలసిపోయినప్పుడు ఆమె తన కామెడీతో అందరిలో ఉత్సాహం నింపేవారు. పాపతో స్నేహం. సినిమాలో వరలక్ష్మి కూతురుగా నటించిన చిన్నారితో ఆమెకు మంచి బాండింగ్ ఏర్పడింది. షూటింగ్ విరామ సమయంలో ఆ పాపతో కలిసి వరలక్ష్మి ఆటలు ఆడటం, డాన్సులు చేయడం చూసి యూనిట్ అంతా మురిసిపోయేవారట. ఆ పాపకు నటనలో టిప్స్ ఇస్తూనే తన దగ్గర ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు షేర్ చేసుకునేవారట. కొడైకెనాల్లో ఫుడ్ హంగామా. కొడైకెనాల్ అడవుల్లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడి స్థానిక వంటకాలను రుచి చూడటం చిత్ర యూనిట్ కు ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. వాతావరణం చల్లగా ఉండటంతో సెట్స్ లో వేడివేడి టీ, బజ్జీలు తింటూ అందరూ పిచ్చాపాటి మాట్లాడుకునేవారట. వరలక్ష్మి కూడా తన డైట్ పక్కన పెట్టి మరీ అక్కడి లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేశారని టీం సభ్యులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సైకో పాత్రపై జోకులు. ఈ సినిమాలో వరలక్ష్మి పాత్రలో కొన్ని సైకలాజికల్ షేడ్స్ ఉంటాయి. ఆమె ఒక్కసారిగా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే పక్కన ఉన్న నటులు వారమ్మో మమ్మల్ని నిజంగానే కొట్టేలా ఉన్నావు అని ఆట పట్టించేవారట. దీనికి ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ అందరినీ నవ్వించేవారు. భాషా సమస్యలు. దర్శకుడు అనిల్ కాజ్ ఇతర యూనిట్ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు తెలుగు, తమిళం మిక్స్ అయిపోయి ఫన్నీగా ఉండేదట. వరలక్ష్మికి తెలుగు బాగానే వచ్చినప్పటికీ కొన్ని కఠినమైన పదాలు పలికేటప్పుడు వచ్చే తప్పులను చూసి ఆమె స్వయంగా నవ్వుకునేవారట. మొత్తానికి సీరియస్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ తెర వెనుక మాత్రం వరలక్ష్మి నాయకత్వంలో షూటింగ్ చాలా ఆహ్లాదకరంగా సాగింది. శబరి సినిమా షూటింగ్ ఎక్కువగా కొడైకెనాల్లోని దట్టమైన అడవుల్లో, విశాఖపట్నం తీర ప్రాంతాల్లో జరగడం వల్ల కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అడవిలో జారిపట్టం. కొడైకెనాల్ అడవుల్లో ఒక కీలకమైన చేజింగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు నేలంతా తేమగా ఉండటం వల్ల వరలక్ష్మి శరత్ కుమార్ అదుపు తప్పి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమె కాలికి మరియు చేతికి చిన్నపాటి గాయాలయ్యాయి. అయితే ప్రథమ చికిత్స తీసుకున్న వెంటనే ఆమె మళ్లీ షూటింగ్లో పాల్గొని యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. జలగలు, పురుగుల బెడద. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కేవలం గాయాలే కాదు, ప్రకృతి పరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. చెట్ల పొదల్లో సీన్లు తీస్తున్నప్పుడు వరలక్ష్మికి మరియు కొంతమంది సాంకేతిక నిపుణులకు జలగలు అంటుకున్నాయట. రక్తం కారుతున్నా సరే షాట్ పూర్తయ్యే వరకు ఆమె అలాగే ఓపిక్గా నటించారని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. డూప్ లేకుండా ఫైట్ సీన్లు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వరలక్ష్మి రిస్క్ తీసుకొని డూప్ లేకుండా ఫైట్స్ చేశారు. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ప్రత్యర్థి నటుడు తన్నేటప్పుడు టైమింగ్ మిస్ అవ్వడంతో వరలక్ష్మికి గట్టిగానే దెబ్బ తగిలింది. ఆ సమయంలో షూటింగ్ కు కాసేపు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ తన వల్ల షూటింగ్ ఆగకూడదని పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ ఆ రోజు వర్క్ పూర్తి చేశారు. లొకేషన్ మార్పులో ఇబ్బందులు. కొడైకెనాల్లోని ఒక లోతైన లోయ ప్రాంతంలో షూటింగ్ సామాగ్రిని తరలిస్తున్నప్పుడు ఒక వాహనం అంచు వరకు వెళ్లి ఆగిపోయిందట. ఆ సమయంలో యూనిట్ సభ్యులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. కానీ ఆ ప్రాంతం ఎంత ప్రమాదకరమైందో అప్పుడు వారికి అర్థమైంది. అనారోగ్యం. విపరీతమైన చలి మరియు వర్షం మధ్య షూటింగ్ చేయడం వల్ల వరలక్ష్మితో పాటు చిన్నారి రియా కూడా జ్వరానికి గురయ్యారు. ఒకవైపు నీరసంగా ఉన్న పాపను జాగ్రత్తగా చూసుకుంటూనే వరలక్ష్మి షూటింగ్ పూర్తి చేశారు. శబరి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది. పాజిటివ్స్: వరలక్ష్మి నటన మరియు తల్లి కూతుళ్ల సెంటిమెంట్ బాగా పండింది. థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చింది. నెగటివ్స్: సినిమా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటం మరియు అదే సమయంలో ఇతర పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్ల వద్ద వసూళ్లు అంతగా రాలేదు. కానీ ఓటీటీలో విడుదలైన తర్వాత వరలక్ష్మి పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఈ సినిమాను అప్రిషియేట్ చేశారు.